అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సుకన్య. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మన రెసిపీ వచ్చి కొండ బిర్యానీ అన్నమాట. చాలా రుచిగా, చాలా సింపుల్ గా ఎవరైనా చేయగలిగేలాగా నేను మీకు చూపిస్తాను. రండి బిర్యానీ చూద్దరు గాని. చూసారు కదా మన బిర్యానీ ఎలా ఉందో. రైస్ చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఉందో. మనకి బిర్యానీ అనేది రైస్ ఎంత పొడి పొడిలాడుతూ ఉంటే అంత బాగుంటది అనమాట. రుచిగా చాలా సింపుల్ గా మనం చిన్న పిల్లలు కూడా చేయగలిగేలాగా నేను మీకు చేసి చూపిస్తాను. ముక్క కూడా చాలా మెత్తగా ఉంటది. చూడండి ఎలా ఉందో. దీని తయారీ విధానం చూసేయండి. మనకి ముందుగా కావాల్సింది చికెన్ అనమాట. కేజీ చికెన్ తీసుకున్నాను నేను. ఈ కేజీ చికెన్ లోకి మనము బిర్యానీ మసాలాలు అనమాట. ఇవన్నీ కూడా చూసారా. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉప్పు అనేది మనం ముందు కొంచెం వేసుకున్నాక తర్వాత కావాలంటే చూసి వేసుకోవచ్చు. ముందే ఎక్కువ వేసుకోకండి. అలానే ఒక 2 టీ స్పూన్ల దాకా కారం. ఇప్పుడు దీంట్లోకి పసుపు వేసుకుందాం. కొంచెం 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి. అలానే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా చికెన్ మసాలా వేసుకుందాం. నేను ఆచి వాళ్ళది వేసుకుంటున్నాను. కొద్దిగా చాలు. నేనైతే గరం మసాలా వేయట్లేదు. మీరు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పెరుగు వేసుకుందాం. పెరుగు అనేది కేజీకి ఇలాంటి గుంట గంటలు ఉంటాయి కదా, ఆ గంటతో ఒక 2 గంటల దాకా తీసుకోండి. రెండు గంటలు అయితే కరెక్ట్గా సరిపోతుంది కేజీకి. ఇప్పుడు దీంతో పాటు మనము బిర్యానీ అనేది చాలా మంది మంచి కలర్లో ఉండటం కోసం ఫుడ్ కలర్ వేస్తూ ఉంటారు. అట్లా వేసుకోకండి. ఫుడ్ కలర్ మంచిది కాదు. ఇది కాశ్మీరీ చిల్లీ కారం అనమాట. మంట ఉండదు, కానీ మంచి రంగు వస్తుంది అనమాట. బిర్యానీ అయినా కర్రీ అయినా ఇది వేసుకోండి 1 టేబుల్ స్పూన్ దాకా. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ వేసినాక మనం ఒకసారి కలపాలన్నమాట. కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకోవాలి. ఇది చూసారు కదా, మనం జ్యూస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. కమల, బత్తాయి, నిమ్మకాయ ఏదైనా కానీ జ్యూస్ అనేది చాలా చక్కగా తీసుకోవచ్చు. బాగా వస్తుంది. మనం బద్దలు కానీ ఇలా పెట్టి మనము ఇలా రౌండ్ తిప్పుకోవాలన్నమాట. ఇలా తిప్పినప్పుడు జ్యూస్ అనేది చక్కగా కమలాకాయ అయినా, బత్తాకాయ అయినా, నిమ్మకాయ అయినా ఏదైనా కానీ జ్యూస్ చాలా బాగా వస్తుంది. చూసారు కదా. ఒక నిమ్మకాయ పిండుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. పెద్ద సైజు నిమ్మకాయ ఒకటి తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర వేసుకుందాం. అలానే పుదీనా, పచ్చిమిర్చి. ఇప్పుడు కలుపుకుందాం. ఇదంతా కూడా కలపడం అనేది బాగా ముక్కలకు అన్ని పట్టేలాగా కలుపుకోవాలి. అప్పుడే బాగుంటుంది అనమాట. మనం తినేటప్పుడు ముక్క కూడా మంచి రుచిగా ఉంటుంది. మనం చికెన్ కలిపి పక్కన ఉంచుకున్నాం కదా, అలానే బియ్యం కూడా మనం ఒక 20 నిమిషాలు నానబెట్టుకోవాలన్నమాట. బియ్యాన్ని చూసారు కదా, బాస్మతి రైస్ అనమాట ఇవి. మీ దగ్గర బాస్మతి రైస్ లేవనుకో మామూలు రైస్ అయినా ఒక 20 నిమిషాలు నానబెట్టుకోండి. ఇప్పుడు ఎసరు పెట్టుకుందాం రైస్ కోసం. ఇప్పుడు మనం బియ్యానికి నీళ్లు పెట్టుకున్నాం కదా, దీంట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకోండి. అలానే మళ్ళీ దీంట్లో కూడా బిర్యానీ మసాలా వేసుకోవాలన్నమాట. ఒక చెక్క, ఒక 2 లవంగాలు, 2 యాలకులు అలా వేసుకోండి. ఎక్కువ వేయకండి, ఎందుకంటే చికెన్లో ఉన్నాయి కదా ఆల్రెడీ సరిపోతాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. మనం ఈ నీళ్ళు అనేవి ఉప్పుగా ఉండాలన్నమాట. అప్పుడే బిర్యానీ రైస్ చాలా రుచిగా ఉంటుంది. మనం కొంచెం నీళ్ళు అనేది ఉప్పుగా ఉండాలి. దీంతో పాటు ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. కొద్దిగా నూనె వేసుకుందాం, కొంచెం నిమ్మరసం వేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి. ఇప్పుడు దీంట్లో పాటు
ఒక సగం నిమ్మరసం పిండుకోండి, నిమ్మకాయలో సగం ఈ నీళ్ళల్లో పిండుకోండి. ఎందుకంటే అన్నం అనేది మంచి సిల్కీగా పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట వేసుకోవటం వల్ల. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, ఒక 1/2 టీ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు ఈ నీళ్ళు అనేవి తెరలబెట్టాలన్నమాట బాగా. చూడండి ఎసరు అనేవి ఇలా తెరలాలన్నమాట. ఈ టైంలో మనం బియ్యాన్ని వేసుకోవాలి. మనకి కొలత ఏమి ఉండదండి బిర్యానీకి, ఎందుకంటే గంజిలాగా వార్చుకుంటాం కాబట్టి నీళ్ళు కొంచెం ఎక్కువ తీసుకుంటే చాలు. ఇప్పుడు ఈ బియ్యం 30% ఉడకాలన్నమాట. 30% ఉడకాలి, మరీ మెత్తగా ఉడకకూడదు. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం. అంతే, మూత పెట్టి ఉడికించుకుందాం. ఎక్కువ శాతం బియ్యాన్ని ఊరక తిప్పుతూ ఉండకండి గంటితో, ఎందుకంటే విరిగిపోతాయి అన్నమాట. మనకి ఒక పక్క రైస్ ఉడికిపోతుంది, ఇంకో పైపు మనం ఇలా కుండను పెట్టుకోవాలి. మనం చేసేది కుండ బిర్యానీ అనమాట. ఒక 5 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కుండలు అనేవి పగిలిపోతూ ఉంటాయి అన్నమాట. స్టవ్ మీద ఒక్కొక్కసారి బాగా వేడయ్యి మనం కుండ అనేది బాగా కాలినాక నూనె వేసుకోకూడదు. ముందుగానే నూనె వేసుకొని కుండకి బాగా మంట పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు వేసుకొని వేపుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. నూనె అనేది మసలు కాకుండానే వేసుకోండి ఉల్లిపాయలు, ఎందుకంటే ఈ కుండలు పగులుతాయి అని చెప్పాను కదా. చిన్నగా 2 కలుపుకుంటూ వేపుకోవాలన్నమాట నూనెలో. ఇవి బిర్యానీకి ఉల్లిపాయలు ఎలా ఉంటాయో తెలుసు కదా, మంచి బ్రౌన్ కలర్ రావాలి. చూడండి రైస్ అనేది ఉడికిపోయింది, 30% ఉడికిపోయింది అనమాట. అన్నం అనేది ఇలా కొంచెం పొలుగ్గా ఉండాలి మనకి. ఇప్పుడు అన్నాన్ని నీళ్ళ నుంచి వేరు చేసుకుందాం, గంజం చేసుకుందాం. ఉల్లిపాయలు చూసారా ఎలా వేగిపోయినాయో, ఇలా వేగిపోవాలన్నమాట ఉల్లిపాయలు. మనం కావాలంటే ముందుగానే ఇవి వేపి మాంసంలో కూడా కలిపి ఉంచుకోవచ్చు, కానీ ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది ఒకసారి వేపి అది ఒకసారి కలిపి లేకుండా చక్కగా తొందరగా అయిపోయింది అనమాట. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. మనం చికెన్ అనేది దమ్ములా కాకుండా ఇలా కొంచెం ఉడికించుకొని కానీ బిర్యానీ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది అనమాట. అందరు ఇలా వేసి దమ్ము అన్నం వేసేసి ఉడికేస్తారు, అలా కాకుండా చికెన్ కూడా ఈ ఉల్లిపాయల్లో ఒక 5 నిమిషాలు బాగా మగ్గబెట్టుకోండి. ఈ బిర్యానీ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాలు దీన్ని ఉడికించుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మనం చికెన్ కుండలో ఉడకబెట్టామన్నమాట. చూడండి ఎలా ఉందో. ఇలా ఉడికితే కుండలో చికెన్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న రైస్ వేసుకుందాం. మనం 1 కేజీకే కాబట్టి చేస్తుంది, చికెన్ ఒక భాగంతో వేసుకుంటే సరిపోయిద్ది. ఎక్కువ వండేమనుకో అప్పుడు చికెన్ కూడా 2 భాగాలుగా రైస్ మీద వేసుకుంటే బాగుంటుంది అనమాట. మనం రైస్ అంతా కూడా కుండలో వేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం మళ్ళీ పుదీనా కొత్తిమీర చల్లుకోండి దీని మీద. కుండ బిర్యానీ చాలా రుచిగా ఉంటుందండి. మనం కుండలో ఏ వంట చేసినా కానీ చాలా కమ్మగా ఉంటుంది అనమాట. ఇప్పుడు దీంతో పాటు నెయ్యి కూడా వేసుకోండి దీని మీద. నెయ్యి వేయటం వల్ల బిర్యానీ రుచి ఇంకా పెరుగుతుంది. చక్కగా ఇలా నెయ్యి కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. నెయ్యి చూసారా పోసగా ఎంత బాగుందో. చూడండి ఎలా ఉందో. ఇది హోమ్ మేడ్ నెయ్యి అనమాట, మనం ఇంట్లోనే చేసాం. నెయ్యిని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో మన ఛానల్లో ఉంది, కావాలంటే చూసేయండి. ఇప్పుడు రైస్ అనేది ఇంకా కలర్ఫుల్గా ఉండటం కోసం చాలామంది ఫుడ్ కలర్స్ వేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం న్యాచురల్గా మంచి రంగు వచ్చేలాగా కొంచెం దీంట్లో నీళ్ళల్లో పసుపు కలుపుకొని ఇలా వేసుకోండి. లైట్గా అక్కడక్కడ కొంచెం ఇలా నీళ్ళు వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి తక్కువ మంట మీద మనం తక్కువ అది అసలు సిమ్లో పెట్టేసి ఒక్క 10 నిమిషాలు నీట్గా మగ్గ పెట్టుకోవాలన్నమాట. బిర్యానీని దమ్ చేసుకోవాలి. దీన్ని ఇలా వదిలేద్దాం ఒక 10 నిమిషాలు.
మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. 10 నిమిషాలు దమ్ చేసాం కదా, చక్కగా రెడీ అయిపోయింది అనమాట. అబ్బా, మంచి స్మెల్ వస్తుంది బిర్యానీ. రైస్ కూడా చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఉందో. నెయ్యి వేసాం కదా, ఆ నెయ్యి స్మెల్ ఈ బిర్యానీ, అబ్బా ఎంత కమ్మగా ఉందంటే చూస్తుంటేనే వాసనకి నోరు ఊరిపోతుంది అనమాట. రైస్ చూసారు ఎంత పొడి పొడిలాడుతూ ఉందో. బిర్యానీకి మనం ఎంత రుచిగా వండాలని చూసినా ఈ రైస్ అనేది ఇలా పొడి పొడిలాడుతూ ఉన్నప్పుడే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది, కంటికి చాలా బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది అనమాట. స్టవ్ కట్టేసుకుందాం. ఇంకా మనం స్టవ్ కట్టేసినా కూడా వెంటనే బిర్యానీ తినేసేయకూడదు. ఒక్క 10 నిమిషాలు ఇలా వదిలేసేయండి, బిర్యానీ సూపర్గా ఉంటుంది అనమాట. బిర్యానీ రెడీ అయిపోయింది, చూడండి ఎలా ఉందో. చాలా సింపుల్గా గరం మసాలాలు ఎక్కువ వాడకుండా కూడా నేను మీకు చేసి చూపిస్తాను. మనం చేసే వంటల్లో గరం మసాలా చాలా తక్కువ వాడతానండి, ఏ వంట చేసినా కానీ చాలా రుచిగా ఉంటుంది అనమాట. గరం మసాలా అనేది అందరికీ పడదు కాబట్టి, కడుపు మంట, గ్యాస్ ట్రబుల్ ఉంటుంది కాబట్టి నేను గరం మసాలా తక్కువ వేస్తూ రుచిగా చేసి చూపిస్తాను. చూడండి ఎలా ఉందో. రైస్ ముక్క చూసారా ఎంత మెత్తగా ఉందో. చాలా కమ్మగా ఉంటుంది అనమాట. కంపల్సరిగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.